దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా భారతదేశం నుంచి తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి అనేక ఆపరేషన్స్లో భాగంగా ఏర్పాటైన ఆపరేషన్ కగార్ తొందరగా గడువు ముగుస్తుండటంతో సమీపించడంతో మరొక ఆపరేషన్కి భద్రతా బలగాలు రంగాన్ని సిద్ధం చేశాయి. అందులో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ సారండా. జార్ఖండ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ నేషనల్ పార్క్, కర్రెగట్టులో తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ కూంబింగ్లో భాగంగా రకరకాల మావోయిస్ట్ అగ్రనేతల్ని తుడిచిపెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోనే వెస్టర్న్ సింగ్భూమ్, అదేవిధంగా ఈస్ట్ సింగ్భూమ్, సరాయికెల్లా ఈ రీజన్స్లో కూడా పెద్ద సాల్ టేక్స్ ఉంటాయి. అంటే సాల్ వృక్షాలు సుమారుగా టాలెస్ట్గా ఉండే సాల్ టేక్స్ ఉంటాయి. సుమారుగా 700 కొండలు, సుమారుగా 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తారంగా ఉన్నటువంటి ఈ దట్టమైనటువంటి దండకారణ్యంలో ఆపరేషన్ సారండాని స్టార్ట్ చేయాలని భద్రతా బలగాలు ముందుకొస్తున్నాయి. మావోయిస్ట్ అగ్రనేతలు చాలామంది ఇక్కడ ఇంతకుముందే ఆపరేషన్ కగార్లో వాళ్ళు పూర్తిగా లొంగిపోవడం కానీ మరణించడం కానీ జరిగినప్పటికీ ఈ ఆపరేషన్ సారండా ప్రధాన లక్ష్యం ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిరి బెస్రా, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి అగ్రనేత పసునూరి నరహరి, వీరిద్దరిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సారండా నిర్వహించడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కగార్ నిర్వహించినప్పుడు వీళ్ళిద్దరూ తప్పించుకొని ఈ సారండా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా కొంత సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉన్నందువల్ల వీళ్ళను కూడా లొంగిపోయే విధంగా ప్రయత్నం చేసి పూర్తిగా మావోయిస్ట్ కార్యకలాపాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెగిటివిటీని తొలగించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ సారండాని భద్రతా బలగాలు మొదలుపెట్టాయి.